క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలోనే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలోనే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారు. క్రిప్స్ ప్రతిపాదనల్ని గాంధీజీ దివాలా తీయబోయే బ్యాంకుకు తర్వాత తేదీతో ప్రకటింపబడిన చెక్కుగాను మరియు పోస్ట్ డేటెడ్ చెక్కుగాను వర్ణించారు. వేవెల్ ప్రణాళిక 1945 వేవెల్ ప్రణాళిక 1945 1945 నాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ వేవెల్ ఈ పథకం రూపొందించాడు. దేశ సార్వభౌమత్వ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ వంటి అంశములపై బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలను కలిగి ఉండి, మిగిలిన అంశాలపై భారతీయులకు అధికారాలిస్తామని, దీనికి బదులుగా భారతదేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కలిగి ఉండే విధంగా ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయాలని సూచించాడు. సిమ్లా సమావేశం 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహకారాన్ని పొందడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్లకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం భులాభాయ్ దేశాయ్, కాంగ్రెస్, లియాఖత్ అలీ ఖాన్ల మధ్య అవగాహన కుదర్చడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ఏర్పాటును గూర్చి ప్రస్తావన లేదనే కారణంతో ముస్లిం లీగ్ స్వాతంత్ర్యం గురించి నిర్మాణాత్మక ప్రతిపాదన లేదనే కారణంతో కాంగ్రెస్ సమావేశం నుండి నిష్క్రమించాయి. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్, ముస్లిం లీగ్లు వ్యతిరేకించాయి. సిఆర్ ఫార్ములా 1944 కాంగ్రెస్, ముస్లిం లీగ్ల మధ్య ఐక్యతను సాధించి సమిష్టి కృషి ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం సిద్ధిస్తుందనే భావంతో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ప్రతిపాదనలు చేశాడు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటును కోరుతున్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని సిఆర్ తన ఫార్ములాలో పేర్కొన్నాడు. పాకిస్తాన్ ఏర్పాటును ప్రత్యక్షంగా అంగీకరించకపోవటాన్ని నిరసిస్తూ ముస్లిం లీగ్ దేశ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ ఫార్ములాను దుమ్మెత్తి పోశాయి. దేశ విభజనను కాంగ్రెస్ ఏమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా ప్రకటించినది. క్యాబినెట్ మిషన్ 1940